హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. టుడే స్పెషల్ రెసిపీ ఉల్లి వెల్లుల్లి లేని బ్రాహ్మణ వంట. అంటే టమాటా పెరుగు కాంబినేషన్తో చేసుకుందాం. మన ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకపోయినా టమాటాలు అయితే ఉంటాయి కదండి. ఈ టమాటాలతో రెగ్యులర్గా చేసుకున్న కర్రీస్ కాకుండా పెరుగు కాంబినేషన్తో చేస్తే అదుర్స్ అనిపించే టేస్ట్తో తక్కువ టైంలో అయిపోతుందండి. శ్రావణ మాసం, కార్తీక మాసం, నవరాత్రులు, పూజలు, నోములు ఇలాంటప్పుడు మనం ఉల్లి వెల్లుల్లి తినం కదా, అలాంటప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అండి. తక్కువ టైంలో అయిపోతుంది, అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. పైగా వంట రాని వాళ్ళు చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చేసుకుందాం, చూద్దారండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. టమాటాలు పెద్ద సైజువి ఒక 6 కట్ చేసి పెట్టుకున్నాను. 1 కప్పు పెరుగు, 10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. ఉప్పు, పసుపు, పోపుకి ఆయిల్ అండి. అంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడదాం. ఒక పాన్ పెట్టి 1 గ్లాసు వాటర్ పోస్తున్నాను. మనం కట్ చేసుకున్న టమాటాలు వేసేసాను. పచ్చిమిర్చి, మనం కారం వాడం కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకోవాలి. 1 హాఫ్ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు. ఇంకా 1 కప్పు తియ్యటి పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగుని కాస్త కలిపి వేద్దాం తరక లేకుండా. ఇవి ఉడకనిద్దామండి. ఇవి ఉడికినాక చల్లార్చి మిక్సీ జార్లో వేసి పేస్ట్ పట్టుకోవాలి. మూత పెట్టేసి ఉడకనిద్దామా. ఈలోపు మనం మా కాలనీలో ఈ సంవత్సరం జరుపుకున్న వినాయక చవితి సంబరాలు చూసేద్దామా. గణేష్ నవరాత్రుల సందర్భంగా మా కాలనీలో జరుపుకున్న వేడుకలను చూడండి. వినాయక చవితి పండుగకు 2 రోజుల ముందుగానే మా కాలనీ పెద్దలు బొజ్జగణపయ్యను తీసుకొచ్చారు. మా కాలనీ వాసులు కొందరు ఎదురెళ్ళి కోలాట నృత్యాలతో స్వాగతించారు. పండుగ రోజు సాయంత్రం 7 గంటలకు మా ఫ్యామిలీతో పాటు వినాయక మండపానికి వెళ్ళి పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆహ్లాదంగా, కనుల విందుగా, అంగరంగ వైభవంగా జరిగింది. మంగళహారతి ఇచ్చాక స్వామివారి ప్రసాదావిష్కరణ జరిగింది. ఆ నెక్స్ట్ డే నుంచి వరుసగా సాయిబాబా భజన, ఆ లలిత సహస్రనామ పారాయణం, మణిదీప వర్ణన చేశారు. ఆ తర్వాత రోజు గోపూజను సామూహికంగా చేసుకున్నాం. ఇక 5వ రోజు లక్ష్మీ గణపతి హోమం వేశారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వర్తించారు. మా కాలనీ వాసులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సామూహిక మహాగణపతి హారతి రోజు రానే వచ్చింది. ఈవినింగ్ అఖండ జ్యోతిని వెలిగించి పూజించాము. మా కాలనీ మహిళలందరూ కోలాహలంగా వేయించేశారు. అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో సామూహిక హారతి భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. ద్వీపమానంగా కాంతి కిరణాలను వెదజల్లుతున్న దీపాలు, పంచహారతులు, కర్పూర నీరాజనంతో 45 మినిట్స్ పాటు ఏకధాటిగా జరిగింది. తర్వాత దీపాలు స్వామివారికి అర్పించినాము. హారతి వెలుగులతో మెరిసిపోతున్న స్వామివారిని చూసి పులకించిపోయాం. స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నాము. ఆనందోత్సాహాలతో ఒకరికొకరు ఇలా స్వీట్లు తినిపించుకున్నాము. ఆఖరి ఘట్టం నిత్య పూజ అనంతరం స్వామివారిని ఇలా ప్రణవనాదంతో నమస్కరించాము. ఆ తర్వాత లడ్డు ఆక్షన్ రసవత్తరంగా పోటాపోటీగా భక్త మహాశైలందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. పుణ్యఫలం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠతతో ఎదురు చూస్తుండగానే మాలో ఒకరు కైవసం చేసుకున్నారు. బాజాబంత్రీలతో, కరతాళ ధ్వనులతో, పిల్లల ఆనందోత్సాహాలతో లడ్డు ప్రసాదానికి సగౌరవంగా వెంట నడుస్తూ వారి గృహానికి సాగనంటున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఘన స్వాగతం పలికినారు. అనంతరము స్వామివారి ఊరేగింపు శాస్త్రోక్తంగా జరిగింది. ప్రతి ఇంటి వారిచ్చిన ధూప దీప నైవేద్యాల నడుమ స్వామివారు నిమజ్జనమును కీర్తించారు. మేమందరము తర్వాత రోజు లడ్డూ ప్రసాదం దక్కించుకున్న వారి ఇంటికి అభినందనలు తెలియజేసి వారింట్లో జరిగిన పూజలో పాల్గొని ఆ తర్వాత కాలనీ వాసులకు ఈ విధంగా ట్రెడిషనల్గా లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్ళి పంచిపెట్టాము. జై గణేష్. ఉడికిందేమో చూద్దామా. ఉడికిందండి. మనం వేసిన టమాటా, పచ్చిమిర్చి ఉడికిపోయింది. దీన్ని చల్లార్చి ఓ మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుని వద్దామండి. చల్లారిపోయిందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని వేసేసుకొని పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ ఇలా మెత్తగా చేసుకున్నానండి. ఒక పాన్ పెట్టాను.
పోపు పెట్టుకున్నామండి. పాన్ హీట్ ఎక్కాక ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఓ 1/2 స్పూన్ ఆవాలు వేసాను. జీలకర్ర ఓ 1/2 స్పూన్ వేసాను. రెండు చిట్పట అన్నాక ఒక 1/2 స్పూన్ శనగపప్పు, మినపప్పు 1 స్పూన్, ఓ 2 ఎండుమిర్చి, ఇవి వేగాయండి. వేగాక ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించాలండి, నేను ఉల్లి కానీ వెల్లు కానీ పోపులో వేయట్లేదు. ఒకవేళ మీకు ఉల్లి లేకపోతే నచ్చదు అనుకునే వాళ్ళు కర్రీ అంతా అయిపోయినాక ఉల్లిపాయలు సన్నగా తరిగి కలుపుకోవచ్చండి. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఉల్లి వెల్లుల్లి లేని బ్రాహ్మణ వంట వండుతున్నానని. వేగాక ఓ 1/2 స్పూను ఇంగు వేస్తున్నానండి. 2 రెమ్మలు కరివేపాకు, మనం పేస్ట్ చేసుకున్న టమాటాని వేసేస్తున్నాం. ఒక 4-5 నిమిషాల పాటు పోపులోనే వేగనివ్వాలండి. ఈ కర్రీ చేయటం ఈజీ, పైగా క్విక్గా కూడా అయిపోతుంది. 4-5 నిమిషాలు ఉడికిందండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర తుంచేసుకుందాం. అంతే, టమాటా పెరుగు కాంబినేషన్తో కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, లేదంటే మనం ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా బాగుంటుంది. డిష్ అవుట్ చేసుకుందామా? ఫ్రెష్ మేగడ్తో గార్నిష్ చేసుకుందామండి. అదేవిధంగా కొత్తిమీర, కమ్మని పెరుగు కాంబినేషన్తో టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఉల్లి వెల్లుల్లి లేని బ్రాహ్మణ వంట రెడీ అయిపోయింది. మీరు చేసుకోండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. చెప్పుకున్నాం కదా, రైస్లోకి తినొచ్చు, లేదంటే మనం టిఫిన్లో కూడా తినొచ్చు. ప్రత్యేకంగా పూజల టైంలో మీరు చేస్తారు కదా, మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.